హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోసి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. వీడియోలో చూస్తున్నారు కదండి, ఉప్మా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పే కొలతలతో చేయడం వలన ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉప్మా తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను. ఇక్కడ ఒక స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. నెయ్యి ఎందుకంటే గోధుమ రవ్వ నెయ్యిలో వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని ఒక స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఈ కప్పుతో నూకను తీసుకున్నాను. ఈ నూక వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుందనమాట. సో మనకి నూక అనేది ఎంత పర్ఫెక్ట్గా వేగితే ఉప్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది. నూకను మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతే ఉప్మా అనేది అంత టేస్టీగా ఉండదు. సో ఇలా కలపడం వలన నూక అంతా పర్ఫెక్ట్గా వేగుతుంది. నూక ఎంత వేగాలంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించకండి. సో దీన్ని నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ 6-7 జీడి పలుకులను వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపిటలాడిన తర్వాత కాస్త శనగపప్పు, కొంచెం పలుకులు, చిటికెడు జీలకర్ర అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు వేసుకొని పోపు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తరుగుని తీసుకున్నాను. క్యారెట్ అనేది వేసుకోవడం వలన ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంతో పిల్లలు కూడా క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదండి. సో ఇందులో వేయటం వలన చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ అనేది ఒక 30% మగ్గిన తర్వాత మనం ఇక్కడ ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాటా వేయడం వలన కూడా ఉప్మా అనేది కొంచెం పుల్లగా బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ ఎక్కువ వేస్తే టమాటా అనేది బాగోదన్నమాట. మనం టమాటా వేసేటప్పుడు ఎప్పుడైనా కాస్తంత సాల్ట్ వేసుకుంటే టమాటో అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. పోపు అనేది పూర్తిగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాం కదా. సో దానికి వచ్చేసి ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ని అయితే పోసేస్తున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా 3 కప్పుల వాటర్ని అయితే తీసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మనం కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వాటర్ని మరగనివ్వాలి. వాటర్ అనేది మనకి పూర్తిగా తిరగబడిన తర్వాతే మనం నూక అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ తిరగబడుతున్నప్పుడే మనకి ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వాటర్లో సాల్ట్ సరిపోతే మనకు ఉప్మాలో సరిపోయినట్టే. నాకు ఇక్కడ కొంచెం సరిపోలేదు, అందుకని కొంచెం వేసుకున్నాను. ఇలా మనకి వాటర్ తిరగబడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నూకను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఒకేసారి మనం బౌల్తో వంపేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, నూక ఎలా వేస్తున్నానో చూడండి. ఆ విధంగా వేసుకొని కలపడం వలన ఉప్మా అనేది ఉండలు కట్టకుండా మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో రెడీ అవుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడి పలుకులను కూడా వేసుకోవాలి. జీడి పలుకులు అనేది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. కానీ వాటర్లో జీడి పలుకులు వేస్తే మెత్తగా అయిపోతాయి. అదే మనం ఇలా ఉప్మా ఉడుకుతున్నప్పుడు వేస్తే జీడి పలుకులు అనేవి చిటపటలాడుతూ మనకు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది తీసుకొస్తాయి. నూక వేసిన తర్వాత మనకి ఉప్మా ఉడకడానికైతే ఎక్కువ టైం అయితే పట్టదండి. మనం ఇలా కలుపుతుండగానే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఉప్మా అనేది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సర్వ్ చేసుకునే ముందుగా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఉప్మా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం,
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ వీడియో అయినా మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.